ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన దేవ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తిరిగి మమ్మలను ప్రేమించి మరొక మధ్యవార ప్రార్థన బుధవారం రోజున మీరు మాకు అనుగ్రహించినందుకు వందనములు. ఆదివారం, సోమవారం, మంగళవారం కాచి కాపాడి బుధవారంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశింపచేశారు. ఎంత ఆరోగ్యము, ఎంత కాపుదల, ఎంత శ్రేష్టమైనటువంటి కృప, ఎంతగా దయ చూపించారు, కనికరించారు. మధ్యవారము మిమ్మల్ని కలుసుకోవటం మాకెంత క్షేమం. అనుదినము ముమ్మారు విసుకక మానక ఎడతెగక మిమ్మల్ని కలుసుకోవటం వలన మాకెంత క్షేమం, మాకెంత దయ వస్తుంది, కనికరం వస్తుంది, పాప క్షమాపణ కలుగుతుంది, స్వేచ్ఛనిస్తారు, స్వస్థతనిస్తారు, కృప చూపిస్తారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ. మీ సన్నిధిలో ఈ రీతిగా గడుపుట, వాక్యం వినుట, ప్రార్థించుకొనుట, ఒకరికొరకొకరు విజ్ఞాపన చేయుట మాకెంత క్షేమం ప్రభావ. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి యొక్క బుధవారం మధ్యవార ప్రార్థనను మాకు దీవెనకరంగా చేయమని వింటున్నటువంటి వారు మా ప్రియులందరితో చాలా ప్రాంతాల నుండి మా ప్రియులు ఆన్లైన్లో జాయిన్ అవుతున్నారు, వింటున్నారు ప్రభా. అందరికీ మీరే సహాయం చేయండి. కొంచెంసేపు మీ వాక్కులతో మమ్మల్ని బలపరచండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మాకు మేలు చేయమని యేసుక్రీస్తు వారి నామున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ సాయంకాల శుభములు తెలియచేస్తున్నాం. మరొకసారి మీ మధ్యలో నిలబడటానికి, వాక్యం వినిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో సహాయం చేశారు. మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారు, మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి బహుగా హెచ్చించి బలపరుస్తారు. అంత గొప్ప దేవుడు ప్రభు. ఈ బుధవారం కూడా మీ మధ్యలో ఉండలేకపోయినందుకు బాధగానే ఉంది. అయినప్పటికీ మనం ఆన్లైన్లో ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఎంతగానో మనకి సహాయం చేశారు. పిల్లరావు చిన్న వచన భాగంను చదువుకొని కొంతసేపు మనం ధ్యానంలోకి వెళ్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, వారు కాపరిలోని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము ద్వారా మనందరికీ మేలు చేయనుగాక. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో కాపరి లేని గొర్రెలు, పొలము, గొర్రెలు, కాపరులు, ఈ విషయాలు మనకి బాగా తెలుసు. కానీ ఈ రాత్రి కొంచెం సమయం గొర్రెల స్థలంలో మనం పెట్టుకుందాం, మన పేర్లు పెట్టుకుందాం. కాపుదల లేనటువంటి జీవితాలు, గ్యారంటీ లేని జీవితాలు. దేనికి గ్యారంటీ లేదు మనకి. ఆలోచన చేస్తున్నారు కదా, వింటున్నారు కదా. దేనికి గ్యారంటీ లేదు. డబ్బుకి, ఆరోగ్యానికి, బిడ్డలకి దేనికి గ్యారంటీ లేదు. చాలా విషయాలలో మనకు తెలుసు. కాపుదల లేదు, భద్రత లేదు, సంక్షేమం లేదు, క్షేమం లేదు. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే వస్తువు కూడా గ్యారంటీ లేదు. అలాంటి మానవ జీవితానికి గ్యారంటీ, నిరీక్షణ, శుభ నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారు. ఈ సాయంకాలం ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం, బలము, శక్తి ప్రభు అనుగ్రహిస్తున్నారు. ఎంత గొప్ప ధైర్యం అంటే, ఈ నిరీక్షణ సిగ్గుపరిచేది కాదు. భరోసా లేని, ధైర్యం లేని, కలవరంలో ఉన్నటువంటి, పాపంలో ఉన్నటువంటి, శిక్షలో ఉన్నటువంటి, దోషంలో ఉన్నటువంటి,
నష్టములో, కీడులో, వ్యసనములలో, త్రాగుడులో, బంధకములలో, కష్టాలలో, వేదనలలో, గర్భఫలము లేక, ఇల్లు లేక, వాకిలి లేక, ఇరుకు ఇబ్బందుల్లో, అనారోగ్యాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కుటుంబాలకు గ్యారంటీ 100% జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు. ప్రయాసపడి గాలి వాన చేత ఆదరణ లేక ఉన్నవారులారా ప్రభు యొద్దకు రండి. యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోనండి. ఆయన నామమును స్మరించండి, ఆయన నామమును పలకండి, ఆయన నామమును ప్రకటించండి. ఆయన నామంలో శక్తి ఉంది, బలం ఉంది. దేవుడు కాపుదలిస్తారు, దేవుడు కృప చూపిస్తారు, దేవుడు భాగ్యవంతులుగా చేస్తాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, డియర్ ఫ్యామిలీ మెంబర్స్, డియర్ పేరెంట్స్, డియర్ వెల్ విషర్స్, డియర్ ఫ్రెండ్స్, డియర్ కొలీగ్స్, డియర్ పాస్టర్స్, అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. జీవితానికి భరోసా, ధైర్యం, గ్యారంటీయర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కలవరపడొద్దు, భయపడొద్దు. నేను నిన్ను విడువను, ఎడబాయను. నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. చూడుము నా అరచేతులను. భయమేలా జనులారా, భయపడవద్దు. కాపరి లేని గొర్రెలు భయపడతా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ తోడేలు వస్తుందో తెలియదు, ఏ పాము వస్తుందో తెలియదు, ఏ తేలు వస్తుందో తెలియదు, ఏ విషపురుగు వస్తుందో తెలియదు, ఏ నీటిలో పడిపోతుందో తెలియదు, అగ్నిలో కాలిపోతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో, పిడుగులు పడతాయో తెలియదు, వర్షానికి తడిచిపోతుందో తెలియదు, చనిపోతుందేమో తెలియదు చలికి. ఈ రాత్రి నీకు గ్యారంటీయర్ యేసుక్రీస్తు ప్రభు. నీ బిడ్డలకి, నీకు, నీ భర్తకి, నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, నీకు సమస్తానికి ప్రభు ఆధారమై ఉన్నారు. ఆయన నమ్మదగిన వాడు. నువ్వు నిరీక్షించు చాలు, నీకు ఆయన నిజస్వరూపంగా కనపడతారు. విశ్వాసానికి కర్త ఆయన విశ్వసిస్తే చాలు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనుక్కోడు నిద్ర. నువ్వు జస్ట్ ఆయన అనుకొని పడుకుంటే చాలు, ఆయన్ని ఆనుకుంటే చాలు, ఆయన మీద ఆధారపడితే చాలు, ఆయన నామాన్ని గొప్ప చేస్తే చాలు, ఆయన ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను గైకొని వెంబడించి పాటించి ప్రకటిస్తే చాలు. నీ జీవితానికి ధన్యతలు వస్తాయి, నీకు వరములు ఇస్తారు, నిన్ను దేవుడు బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, నీ యందు జాలి పడతారు. కాపరి లేని గొర్రెల పట్ల కొంతమంది జాలి పడతారు, కొంతమంది అదే అదును చూసి చంపేస్తారు, దొంగతనం చేస్తారు, అపహరిస్తారు, మంట పెడతారు, నాశనము చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను తప్పించడానికి వచ్చారు, నీ పాపములో నుండి, నీ శాపంలో నుండి, నీ కీడులో నుండి. అందుకే మనం క్రిస్మస్ ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారంటే నీ పాపమును, నీ దోషమును, నీ శాపమును, నీ కష్టమును, నీ ఇరుకులు, ఇబ్బందులు తొలగించడానికి. అప్పులు తీర్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయన ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, నీ అప్పులు తీర్చగలడు. విశ్వాసం ఉండాలి నీకు, మాట కాదు. ఊరికి అప్పులు తీర్చంటే కుదరదు. విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం ఉంటే దేన్నైనా చేయగలిగిన సమడు. ఆయన ధనవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు. నీ కొరకు, నీ అప్పుల కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి దేవుడు. నీ రుణముల కొరకు, నీ దోషముల కొరకు ఆయన రక్షకుడు. నిన్ను రక్షించగలరు, కాపాడగలరు. గొప్ప రక్షకుడు, గొప్ప దేవుడు. ఆయన సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. విశ్వాసం నీకుంటే, ఈ రాత్రి విశ్వాసం నీకుంటే, నీకు ఏ విషయాలలో డౌట్ ఉందో, టెన్షన్ ఉందో, ఎన్ని విషయాల్లో భయపడుతున్నావు, నీకు ఇప్పటికీ ధైర్యం లేదు తెలుసా?
ఏమొస్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఏం పోతుందో తెలియదు, ఏమొస్తుందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు. అక్కడ కట్టావు, ఇక్కడ కట్టావు, అక్కడ ఇచ్చావు, ఎక్కడ ఇచ్చావు, ఏ జెరాక్స్లు, ఏ పిన్ నెంబర్లు, నీకు అసలు క్లారిటీ లేదు. నీకు అసలు నెలకి ఎంత కడుతున్నానో తెలియదు, ఎంత సేవింగో తెలియదు, ఎంత భద్రపరుస్తున్నావో తెలియదు, ఎంత కట్ చేస్తున్నారో తెలియదు, ఎంత వడ్డీ పడుతుందో తెలియదు, ఎంత ఈఎంఐలు కడుతున్నావో తెలియదు, ఎవరి దగ్గర ఎంత మోసపోతున్నావో తెలియదు, ఎవరికి ఎంత అన్యాయంగా పెడుతున్నావో తెలియదు. నీ కష్టార్జితానికి గ్యారెంటీ లేదు. ప్రభు దగ్గరికి రా, నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తారు, నష్టపోకుండా చేస్తారు. ₹1 అప్పులో పడవు, ₹1 అప్పు ఇవ్వవు, ₹1 అప్పు నువ్వు తీసుకోవు, నీకు అసలు టెన్షన్ రాకుండా చేస్తాడు ప్రభు. నిన్ను అప్పు అడిగి ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ దూరం చేస్తారు. నీకు అంతకంటే గ్యారంటీ ఏం కావాలి? నీకు అంతకంటే కాపుదలు ఏం కావాలి? నీ చుట్టూ దేవదూతలను పెడతారు. నీకు విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధమును ఆయన అగ్ని గంధకాలతో కాల్చివేస్తాడు. అసలు నీకు అనవసరమైనటువంటి వారిని దూరం పరిచేస్తారు, లయం చేస్తారు, దూరం పెట్టేస్తారు. అసలు అలాంటి రిలేషన్స్ బ్రేక్ చేసి పడేస్తారు. ఇంకేం కావాలి నీకు? గ్యారంటీ లేని జీవితాలకు యేసుక్రీస్తు ప్రభు గ్యారంటీ. చాలా ప్రొడక్ట్స్ గురించి ఆలోచన చేసావా? నో గ్యారంటీ, నో గ్యారంటీ, నో వారంటీ, నో గ్యారంటీ. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే దీర్ఘాయుష్కి గ్యారంటీ ఉంది, మరణాన్ని తప్పించడానికి గ్యారంటీ ఉంది, పాప క్షమాపణకి గ్యారంటీ ఉంది, పరలోక రాజ్యానికి వారసత్వం ఇవ్వడానికి గ్యారంటీ ఉంది. ఎందుకంటే తాళపు చెవులు ప్రభు దగ్గర ఉన్నాయి. పరలోక రాజ్యానికి అధికారం ఆయన చేతుల్లో ఉంది, ప్రాణభిక్ష ఆయన చేతిలో ఉంది. నీ దేహము, ప్రాణము, రక్తము, శరీరం ఆయన చేతిలో ఉన్నాయి. నిన్ను కాల్చాలన్నా కాల్చగలరు, అగ్నిలో నుండి తప్పించి పరలోక రాజ్యానికి చేర్చాలన్నా చేర్చగలరు. ప్రభుని నమ్ముకోవాలి, ప్రభుని తెలుసుకోవాలి, ప్రభుని వెంబడించాలి, ప్రభుని స్తుతించాలి, గణపరచాలి, మధ్యవారాలు ప్రార్థనకు రావాలి, ప్రభు సన్నిధిలో కూర్చోవాలి, కన్నీరు కార్చాలి. కాపుదల లేదయ్యా, నా ఆరోగ్యానికి కాపుదల లేదు, నా డబ్బుకి కాపుదల లేదు, నా బిడ్డలకు కాపుదల లేదు, నా శీలానికి మానానికి కాపుదల లేదు, నా బిడ్డలకు కాపుదల లేదయ్యా, నా కుమార్తెకి కాపుదల లేదు, నా కొడుక్కి కాపుదల లేదు, నా మనవళ్ళు మనవరాళ్ళకి కాపుదల లేదు, నా వ్యాపారానికి కాపుదల లేదయ్యా, నా కష్టానికి కాపుదల లేదయ్యా. నేను ఎంత ప్రయాసపడుతున్నాను కానీ దొంగలించి వేస్తున్నారయ్యా, దొంగలించి వేస్తూ ఉన్నారు. స్కామ్లు ఎక్కువైపోయినాయి, దొంగతనాలు ఎక్కువైపోయినాయి, లంచగొండితనం ఎక్కువైపోయింది, మోసం ఎక్కువైపోయింది, మాయ చెట్టు ఎక్కువైపోయింది, అక్రమము ఎక్కువైపోయింది, బురిడి చెట్టు ఎక్కువైపోయింది, మాటలతో మాయ చెట్టు ఎక్కువైపోయింది. ఉన్న పాటుని దొంగతనాలు ఎక్కువైపోయినాయి, ఉన్న పాటు ఇంట్లో వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. హత్యలు ఎక్కువైపోయినాయి, మరణాలు ఎక్కువైపోయినాయి, యాక్సిడెంట్లు ఎక్కువైపోయినాయి, అసూయ ఎక్కువైపోయింది, కుయుక్తి ఎక్కువైపోయింది, మర్మం లోతు ఎక్కువైపోయింది, చేదైనటువంటి స్వభావం ఎక్కువైపోయింది. ఆలోచన చేస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు కావాలనిపించట్లేదా? అనిపించట్లేదా? ఇంకా కాపర్ లేని వాళ్ళ వల్లే కొట్టబడతావా? తోడేళ్ళు పాలవుతావా? ఎలుకబంట్లు పాలవుతావా? పులి సింహాలు పాలైపోతావా? నాగుపాములు వశమైపోతావా? అగ్నికి ఆహుతైపోతావా? సూసైడ్కి ఆహుతైపోతావా? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. గర్భఫలం లేదని ఏడ్చి 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 అక్రమ సంబంధాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ప్రభు దగ్గరికి రా, నీకు గర్భఫలం ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభు, నీ కుటుంబాన్ని కట్టేది యేసుక్రీస్తు ప్రభు, భర్తను మార్చేది ప్రభు, కార్యము జరిగించేది ప్రభు, ఫలింపచేసేది ప్రభు, సమృద్ధినిచ్చేది ప్రభు, దీవెనలు ఇచ్చేది ప్రభు, డబ్బునిచ్చేది ప్రభు, సమస్యలు తీసివేసేది యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే ప్రార్థించగలిగితే. ఈ మధ్యవార ప్రార్థన పాల్గొన్న నీకు, వింటున్నటువంటి నీకు ఒక నిరీక్షణ, నీ చుట్టూ దేవదూతలు ఉన్నారు, దేవుడు ఉన్నారు. లోకము నిన్ను ఏమాత్రం టచ్ చేయలేదు, మరణం నిన్ను టచ్ చేయలేదు, శరీరం నిన్ను ఏలుబడి చేయలేదు, సాతాను నిన్ను ఏలుబడి చేయలేదు. నీ చుట్టూ సర్వాంగ కవచమును ధరింపచేసి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు. అగ్ని ప్రాకారములు దిట్టపరిచారు, ఎత్తుగా చేశారు. ప్రభువుకు తప్ప నిన్ను ఎవరికి కనబడకుండా చేయగలరు.
అగ్ని నిన్ను కాల్చలేదు, నీరు నిన్ను ఏమి చేయలేదు, సింహములు, నాగుపాములు, కొదమ సింహాలు నిన్నేమి చేయలేవు, అపవాది నిన్నేమి చేయలేదు. ఎందుకంటే నువ్వు ఆయన చేతులలో ఉన్నావు, ఆయన సంరక్షణలో ఉన్నావు, ఆయన కాపుదల్లో ఉన్నావు. ఆయన నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఫియర్ తీసివేస్తారు, భయమును తీసివేస్తారు, కలవరం తీసివేస్తారు. నీ గురించి ప్రభువుకి తెలుసు, నీ టెన్షన్ ఏంటో, నీ భయం ఏంటో, ఎక్కడ ఏది చెప్పావో, ఎక్కడ ఏది దాచిపెట్టావా దయచేసి ఒప్పుకో. ఒకవేళ పొరపాటు జరిగితే నో ప్రాబ్లం, కానీ దాచిపెడితే మాత్రం వర్ధిల్లం. దాచిపెడితే శిక్ష ఎక్కువైపోతుంది. ఏదో ఒక రోజుకు బయటపడక తప్పదు. ఈ రాత్రి ప్రత్యేకంగా మధ్యవార బుధవార ప్రార్థనలు అందిస్తున్నటువంటి వర్తమానం నీకే. కాపుదల లేని నీ జీవితానికి 100% గ్యారంటీ యేసుక్రీస్తు ప్రభు. అది ఆరోగ్యమైన, నెమ్మదైన, క్యారెక్టర్ అయినా, బిడ్డలైనా, భర్త అయినా, ఆస్తి అయినా, డబ్బైనా, పనైనా, వస్తువైనా, ఇళ్ళైనా, పరలోక రాజ్యమైనా, పాప క్షమాపణైనా, సేవైన, సంఘమైన, బిడ్డలైన, విశ్వాసులైన, దేనికైనా గ్యారంటీ. వస్తువుకైనా ప్రార్థన చేసుకుని ఏదైనా వ్యాపారం చేయి, ప్రార్థన చేసుకొని ఏదైనా వస్తువు తీసుకో, ప్రార్థన చేసుకొని వివాహం చేసుకో, ప్రార్థన చేసుకొని ఇంకేదైనా ఫంక్షన్ చేయి, యు ఆర్ ద సక్సెస్. ప్రార్థన చేసుకోకుండా ఏదైనా తలపెట్టు, యు ఆర్ ద ఫెయిల్యూర్. ప్రార్థన చేసుకోకుండా ఏదైనా కట్టు, ఏదైనా సేవింగ్స్ కానీ ఏదైనా కట్టు. గుర్తుపెట్టుకోండి, సర్వ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వారికి చెప్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభు మాటను బట్టి చెప్తూ ఉన్నాం, దేవునిని అడగకుండా ఏ సేవింగ్స్ అయినా, ఏ చీటీ అయినా, ఏ వడ్డీ అయినా, ఏ డబ్బు అయినా, ఏ సేవింగ్ అయినా, ఏ ఇల్లు అయినా, ఏ పర్చేసింగ్ అయినా, ఏ వ్యాపారం అయినా, ఏదైనా చేస్తే నష్టపోతాము. ఆయన మాటను అడగాలి. ఆయన ఉపదేశానికి, ఆయన గైడెన్స్కి, ఆయన లీడింగ్కి మనం ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, ఆయన చిత్తానికి ఒప్పుకోవాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఈ విషయంలో ఎవరు ఏ విధానంలో తప్పు చేసినా దేవుడు వారిని చూస్తూ భ్రష్ట మనసుకు అప్పగిస్తారు. నా మాట అడిగి నా చిత్త ప్రకారం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు దొరుకును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. నా మాట విని వాటి చొప్పున చేయవాడు ఇలాగ ఆశీర్వదించబడును. వినాలి, వెంబడించాలి, గైకొనాలి, ఆజ్ఞలను పాటించాలి, ఆయనకి చెప్పాలి, ఇంటిమేట్ చేయాలి. వెళ్ళమంటారా వద్దంటారా, చేయమంటారా చేయొద్దంటారా, కూర్చోమంటారా కూర్చోవద్దంటారా, ప్రతిదానికి అడగాలి. నీ ఇష్టానుసారంగా చెప్పేస్తూ ఉంటావు, నీ ఇష్టానుసారంగా చేసేస్తూ ఉంటావు. కాదు, అలా చేయటానికి కుదరదు. ప్రతిదీ ప్రభువుకి చెప్పాలి, ప్రతిదీ దేవునికి చెప్పాలి, అడగాలి. విత్ యువర్ పర్మిషన్, ఎక్స్క్యూజ్ మీ, ప్రభు చేయమంటారా వద్దంటారా. కాపరి లేని తత్వం ప్రభు దగ్గర నుంచి నువ్వు పోగొట్టుకోవాలి. ఎందుకంటే తెలుసా, నీలో ఉన్నటువంటి కాపరి లేని తత్వం ప్రభు దగ్గరికి వస్తేనే పోడ్చబడుతుంది, నీకు మేలు జరుగుద్ది. ఎవరు చేయలేరు. ప్రభు నిన్ను సంరక్షించగలరు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. తండ్రి లేని వారికి తండ్రి, తల్లి లేని వారికి తల్లి. యోసేపుని కాపాడాడు, దావీదుని కాపాడాడు, ఎస్తేర్ని కాపాడాడు, దానియేలుని కాపాడాడు, ఏలియాను కాపాడాడు. కాపుదల లేనటువంటి జీవితాలకు ప్రభు గ్యారంటీ. విధవరాండ్రకు, అభాగ్యులకు, అనాథులకు, వ్యాధిగ్రస్తులకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఇబ్బంది పెడతారు తెలుసా. డాక్టర్స్ ఏ డిపార్ట్మెంట్లోకైనా వెళ్ళు, నిన్ను ఇబ్బంది పెడతారు. ప్రభు దగ్గరికి వస్తే నేను ఇబ్బంది పెట్టరు. ₹1 అడగరు, నిన్ను ₹1 కూడా తీసుకోండి నీ దగ్గర. ఫ్రీ ఉచిత కృప. విశ్వాసం ఉండాలి. ప్రభు యొద్దకు వచ్చేవారు విశ్వాసంతో రావాలి. ఆయన యొద్దకు వచ్చేవారు విశ్వాసంతో రావాలి. విశ్వాసంతో వస్తే, విశ్వాసంతో ప్రార్థించుకుంటే ఈ రాత్రి ప్రతిఫలం. నీ జాబ్కి గ్యారంటీ, నీ వివాహానికి గ్యారంటీ, నీ గర్భఫలానికి గ్యారంటీ, నీ బిడ్డలకి గ్యారంటీ, వారి చదువులకి గ్యారంటీ, నువ్వు తీసించిన కోర్స్కి గ్యారంటీ, జాబ్ గ్యారంటీ. ప్రతి దానికి గ్యారంటీ ప్రభువే. ఆయన ఉన్నవారు అనువారు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు.
ఆయనకి సమస్తము సాధ్యమైన బిడ్డలను ఇవ్వగలరు, ఏమని చేయగలరు, అప్పులు తీర్చగలరు, న్యాయ విమర్శలో నీ పేరు కొట్టివేయగలరు, తీర్పు తీర్చకుండా నిన్ను తప్పించగలరు, మరణమును తప్పించగలరు, శిక్ష పడకుండా చేయగలరు. నీకోసం నా కోసం సెలవులో ప్రాణత్యాగం చేసి నీ పాపమును నా పాపమును తీసివేయాలన్నటువంటి గొప్ప దేవుడు. ఈ మాట ఎంత లోతుగా అధ్యయనం చేసాం మనం చూడండి ఒకసారి. కాపరి లేనటువంటి వారందరూ ప్రభు దగ్గరికి వస్తే ఆయన కాపుదల్లో అందరూ సంతోషంగా ఉంటారు. అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా ప్రభు తన కాపుదల్లో భద్రపరిచి వారికి సమస్తము ధారాళంగా అనుగ్రహించి పంపించారు. కాబట్టి ఈ రాత్రి వింటున్నటువంటి నీకు, జాయిన్ అయినటువంటి నీకు కావలసినటువంటి కాపుదల, సంరక్షణ, భద్రత, నీకు కావలసినటువంటి ప్రేమ, నీకు కావలసినటువంటి పరిశుద్ధత, నీకు కావలసినటువంటి క్షమాపణ, నీకు కావలసినటువంటి సమస్తం, నీకు కావలసినటువంటి సమస్తం ప్రభు ధారాళంగా దయచేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నారు. ఈ సాయంకాలం ప్రార్థన చేసుకో, విజ్ఞాపన చేసుకో. ప్రభువా, ఈ విషయంలో నాకు కాపుదల లేదు, కాపుదల లేనటువంటి వాని వల్లే ఉన్నాను, నా మీద కనికరపడు, నాకు మేలు చేయి, చాలా విషయాల్లో నన్ను గైడ్ చేయండి, నాకు బోధించండి, నాకు ఆహారం విషయంలో సహాయం చేయండి, బట్టలు, సమస్తము, ఆరోగ్యము, నెమ్మది, జీవితంలో మేలులు, ఆశీర్వాదాలు, బిడ్డల విషయమై, రక్షణ విషయమై, ఉద్యోగం విషయమై ఎంత 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 ప్రాక్టీస్ చేసినా గ్యారంటీ లేదా? ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో. డిఎస్సియా ప్రార్థన చేసుకో, గ్యారంటీ. జాబ్ గ్యారంటీ, ఆ పలాన్ మ్యాచింగ్, ఆ గ్యారంటీ, ఎస్ ప్రభు నీకు ఇస్తారంతే. ప్రభు విశ్వాసం ఉందా? ప్రార్థన చేసుకో. మంచి అవకాశమా? చెప్పు ప్రభువుకి. మంచి ఫ్యామిలీయా? చెప్పు ప్రభువుకి. మంచి అవకాశమా? చెప్పు, వెంటనే చెప్పు ప్రభువుకి. ఇప్పుడే చెప్పు. ఈ అవకాశం పోతే మళ్ళీ దొరకదు ప్రభువా, నా వయసు అయిపోతుంది ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నా బిడ్డలు ఎక్కువ వస్తున్నారు ప్రభువా. చెప్పు నీ మనసులో ఏది ఉందో అది చెప్పు. నీ వాంఛ, నీ కోరిక, నీ ఆలోచన, నీ ఆశ ప్రభువు చెప్పు. ప్రభునాడు ప్రభు సమస్తమును తీర్చగలరు. ప్రతిదానికి కాపుదలు ఇవ్వగలరు, సెక్యూరిటీ ఇవ్వగలరు, భద్రతను ఇవ్వగలరు. ఆయన దగ్గర గొప్ప సైన్య సమూహాలు ఉన్నాయి. భర్త లేనటువంటి వారికి, బిడ్డ లేనటువంటి వారికి, ఎవరికైనా కాపుదలు ఇచ్చి దీవించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నీతో నాతో మాట్లాడారు ఇప్పటి వరకు, వాక్యం ద్వారా విన్నావు, మేలు పొందుకుంటావు. ప్రభువా, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ఈ వాక్య భాగంను మాకు దీవెనకరంగా చేసి మాకు కాపుదలు ఇవ్వండి. మీ సంరక్షణలో మమ్మల్ని దాచిపెట్టండి. పాపము మమ్మల్ని అంటకుండా, శాపము, దోషము మమ్మల్ని అంటకుండా మమ్మల్ని కాపు చేయని ప్రభువా. మీరు ఎక్కల క్రింద మాకు ఆశ్రయం దయచేయండి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రియులందరూ జాయిన్ అయ్యారు ప్రభువా, వింటున్నారు, క్షేమం దయచేయండి. ఏ విషయంలో ఏది కావాలో కాపుదల, ఇంటికి, డబ్బుకి, క్యారెక్టర్కి, బిడ్డలకి, వస్తువులకి, పనికి, కష్టార్జితానికి, సేవింగ్స్కి ప్రభువా, కొంతమంది అప్పులు తీసుకొని ఇబ్బంది పెడుతున్నారయ్యా. అలాంటి వారిని ఎలాగైనా సరే మీరే విడుదలలోకి రప్పించండి. ఘనమైన దేవా, ఈ మధ్యవారం బుధవారం ప్రార్థన దీవెనకరంగా చేసి కృప చూపించమని, మా ప్రియులందరూ విని బలపడడానికి సహాయం చేయమని, తిరిగి మళ్ళీ శనివారానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకి, మన కుటుంబాలకి, మన పరిచర్యలకు సదా నిత్యం తోడేయండి. ఆయన రాజ్య వారసులుగా చేసుకొనుగాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ వందనములు. తిరిగి మళ్ళీ మనం శనివారం కలుసుకుందాం. అప్పటి వరకు ప్రార్థించండి. మీరు మా కొరకు ప్రార్థించండి, మేము మీ కొరకు ప్రార్థిస్తాం. అందరికీ వందనాలు.